శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్థపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. పాండవులు వనసంచారం చేస్తున్నటువంటి కాలంలో అకస్మాత్తుగా వారికి ఒక ఇబ్బంది కలిగిందని కిమ్మీరుడనేటటువంటి రాక్షసుడు పాండవులు వనసంచారం చేస్తుండగా అడ్డగించాడని, ఆ కిమ్మీరుడనేటటువంటి రాక్షసుడిని భీమసేనుడు వధించాడని ధృతరాష్ట్రుడితోటి విదురుడు చెప్పినటువంటి ఆఖ్యానం. ఆ కిమ్మీరుడనేటటువంటి రాక్షసుడికి భీముని యొక్క దర్శనం అకస్మాత్తుగా లభించింది. ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాడు. చూడాలనుకోవడం కాదు, భీముణ్ణి చంపాలి అని ఆయనకు ఒక పెద్ద కోరిక. అనవుడు రాక్షసుండట్టహాసంబుతో ఎట్టెట్టు భీముంటే ఈతడు ఏమి పుణ్యమో వీనినిప్పుడు సంపగాంతునో ఎనియున్నచో తాన అరుంగుదించే అధికుమాయన్న బకాసురుడు నా ఇష్టసకుడు హిడింబాసురుని చంపియున్న కలు మృంగి జీర్ణంబు కావింతు వాతాపిదడయక మృంగిన తపసి ఎట్లా అన్నది. ఆ కిమ్మీరుడనేటటువంటి రాక్షసుడు పెద్ద అట్టహాసం చేస్తూ రాక్షసమాయా ప్రదర్శనం చేశాడు. భయపడినటువంటి ద్రౌపదీదేవిని పాండవులు 5 రక్ష చేసి పురోహితుడైనటువంటి ధౌమ్యుణ్ణి పిలిచి, ఏమిటి రాక్షసమాయ మమ్మల్ని ఇలా అడ్డగించాడు అని ప్రశ్నిస్తే, తనకున్నటువంటి మంత్రశక్తి చేత రాక్షస మాయనంతటినీ కూడా ధ్వంసం చేశాడు ధౌమ్యుడు. అప్పుడు ధర్మరాజు గారు అడిగాడు, ఎవరు నువ్వు, ఎందుకు మా మార్గాన్ని అడ్డగించావు? ఆయన, నా పేరు కిమ్మీరుడు, నేను సాక్షాత్తుగా అదిగో బకాసురుని యొక్క తమ్ముణ్ణి. హిడింబాసురుడు నాకు అత్యంత ప్రియమైనటువంటి స్నేహితుడు. అటు బకాసురుణ్ణి ఇటు హిడింబాసురుణ్ణి కూడా సంహరించినటువంటి వాడు భీమసేనుడు. ఎప్పుడెప్పుడు ఈ భీమసేనుణ్ణి నేను చూస్తానా సంహరిస్తానా అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో నా కలల పంటగా అనుకోకుండా ఇవాళ భీమసేనుడి దర్శనమైంది. కాబట్టి నేను ఇప్పుడు ఈ భీముణ్ణి మిమ్మల్ని సంహరించి తినేస్తాను. నేను ఈ వనంలో జంతువుల్ని మనుష్యుల్ని తింటూ ఉంటాను, దేవతలు కూడా నాతో యుద్ధం చెయ్యలేరు అని ప్రగల్భాలు పలికి ఆయన పాండవులతో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. వెంటనే ధర్మరాజు గారు చేసినటువంటి సంజ్ఞని అందుకున్న వాళ్ళై, ఆయన రక్కసునకు అలిగిన అగ్రజు నలుక ఎరిగి వీరుడర్జనుండు మనసి గాంధీవంబు మోపెట్టే సునిశిత ఖడ్గపాణులైరి కవలునంతా. అర్జునుడు వెంటనే గాంధీవాన్ని సిద్ధం చేసుకున్నాడు. నకుల సహదేవులు తమ ఖడ్గములను సిద్ధం చేసుకున్నారు. ఈ సమయంలో భీమసేనుడికి కిమ్మీరుడికి ప్రచండమైనటువంటి యుద్ధం జరిగింది.
అక్కడ ఉన్నటువంటి చెట్లు రాళ్ళు అన్నిటినీ ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకున్నారు. ఎట్టకేలకి భీమసేనుని యొక్క భుజపరాక్రమం చేత మల్ల యుద్ధంలో కిమ్మీరుడు సంహరింపబడ్డాడు. ఆ విధంగా కిమ్మీరుడనేటటువంటి రాక్షసుని యొక్క సంహారమునకు వీళ్ళ వనవాసము ఉపయుక్తమైంది. పరమేశ్వరుడు ఏది చేసినా దాని వెనక ఏదో ఉంటుంది, పైకి కనపడదు అప్పటికప్పుడు. కానీ పాండవులు అరణ్యవాసానికి వెళ్ళడం రాక్షసుల యొక్క సంఖ్యని తగ్గించడానికి, భూమి యందు ధర్మము నిలబడడానికి కారణమైంది. 2, అరణ్యవాసం చేసినటువంటి పాండవులు ఎన్నో వెతలు పడుతూ ఉంటారు అని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు అనుకున్నారు. కానీ సహజ పరాక్రమోపేతులైనటువంటి పాండవులు దేనికి వెరవక కిమ్మీరుడు వంటి రాక్షసులు ఎదురు వచ్చినప్పుడు తమ భుజ పరాక్రమము చేత సంహరించగలిగారు. అంటే దేవతానుగ్రహము కలిగినటువంటి వారికి, ధర్మపథమునందున్న వారికి ఎప్పుడూ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. వారు ఎంత భయంకరమైనటువంటి ప్రతిబంధకములను ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించగలిగినటువంటి శక్తి వాళ్ళ యొక్క ధర్మానుష్ఠాన బలం చేత, తత్కారణము చేత దైవము నుండి ప్రసరింపబడినటువంటి అనుగ్రహం చేత సంతతము పొందుతూ ఉంటారు. ఆ కిమ్మీరుని యొక్క సంహారం జరిగిన తరువాత ఆ పాండవులు ఉన్న ప్రదేశానికి పాంచాల, యాదవ, వృష్ణి, భోజ, అంధకులు వచ్చారు. వాళ్లతో పాటే కృష్ణ భగవానుడు కూడా తన చెల్లెలైనటువంటి సుభద్రని, అభిమన్యుడు మొదలైనటువంటి వాళ్లతో కలిసి వచ్చాడు. ఆ వచ్చినటువంటి కృష్ణ పరమాత్మని అర్జునుడు చూశాడు. ఇప్పుడు మొట్టమొదటిసారి వాళ్ళు జూదానికి బయలుదేరక ముందు చూడడం, రాజసూయాగం పూర్తయినప్పుడు అగ్రపూజలో చూశాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ కృష్ణార్జునులు కలుసుకోలేదు. వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం అటువంటిది. కారణమేమి అంటే వాళ్ళు నరనారాయణులు అనబడేటటువంటి ఆది ఋషులు. వాళ్ళు అవతార స్వీకారం చేశారు. ఆ అవతార స్వీకారం చేసినటువంటి కారణం చేత వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం ఒక ప్రత్యేకతని సంతరించుకున్నదై ఉంటుంది. అందుకని కృష్ణ భగవానుడి యొక్క దర్శనం కలగగానే అర్జునుడు ఎంతో సంతోషించాడు. నరుడు నారాయణుండు నా బరగు నాది మునులమిద్దరము అందు నీవనగా నరుడవు నేను నారాయణుండ అనూన శక్తియుతులమై మర్త్యయోని పుట్టితిమి పేర్మి. కృష్ణ భగవానుడు అర్జునుడు చేసినటువంటి స్తోత్రానికి, అర్జునుడు తన పట్ల చూపించినటువంటి భక్తిభావానికి ఎంతో సంతోషించాడు. సంతోషించి నరుడు, నారాయణుడు అనబడేటటువంటి ఇద్దరు ఆది ఋషులుగా మనిద్దరం ఒకప్పుడు తపస్సు చేశాం. మనమే భూభారం తగ్గించడానికి మళ్ళీ ఈ ద్వాపర యుగంలో అవతార స్వీకారం చేశాం. అందులో నేను నారాయణ ఋషిని, అర్జున నువ్వు నరుడు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి ఋషివి. మళ్ళీ ఈ మనుష్యలోకంలో మనిద్దరం జన్మించాం అంటే అర్జునుడు చాలా సంతోషించి, మహానుభావ నువ్వు ఆద్యంతములు లేనివాడివి, సర్వకాలములయందు ఉండేటటువంటి వాడివి, నిత్యుడవు, సత్యుడవు. నువ్వు గంధమాదన పర్వతం మీద 10,000 సంవత్సరములు కేవలము దుంపలు మొదలైనటువంటివి తింటూ తపస్సు చేశావు. అలాగే పుష్కర తీర్థంలో 11,000 సంవత్సరములు కేవలం నీళ్లు తాగుతూ తపస్సు చేశావు. ప్రభాస తీర్థంలో దేవమానంలో 1000 సంవత్సరాలు ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేశావు. సరస్వతీ నదీ తీర్థంలో 12 ఏళ్ళు అనేకమైనటువంటి విశిష్టమైన వ్రతములను ఆచరించావు. కుబేరుని యొక్క తోట అయిన చైత్రరథము అనబడేటటువంటి ఉద్యానవనంలో నువ్వు అనేకమైనటువంటి యజ్ఞములను నిర్వహించావు కృష్ణ. ఒక్కొక్క యజ్ఞాన్ని నిర్వహించినప్పుడు 1,000,000 మేలిమి బంగారు నాణెములను బ్రాహ్మణులకు దానం చేశావు. నువ్వే ఒకానొకప్పుడు ఇంద్రుడికి తమ్ముడవై ఉపేంద్రుడన్న పేరుతో వామనమూర్తిగా అదితి కశ్యపులకు ప్రాదుర్భవించి ఇంద్రుడికి మళ్ళీ బలిచక్రవర్తి దగ్గర పుచ్చుకుని రాజ్యం ఇవ్వడం కోసమని 3 అడుగులు దానమడిగి ఈ బ్రహ్మాండములన్నిటినీ కూడా 3 అడుగుల చేత కొలిచి ఆక్రమించి ఆ సామ్రాజ్యాన్నంతటినీ మళ్ళీ దేవేంద్రుడికి ఇచ్చావు. దేవేంద్రుడికి తమ్ముడిగా పుట్టావు కాబట్టి నీకు ఉపేంద్రుడు అని పేరు వచ్చింది. ఇన్ని ఘనకార్యములు చేసినటువంటి మహానుభావుడవు నీవు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువువి. నా అదృష్టం కొద్దీ నాకు ఇష్ట సఖుడవై, బంధువువై, నా ప్రాణమై నాతో కలిసి తిరుగుతున్నావు అని శ్రీకృష్ణ భగవానుణ్ణి అర్జునుడు స్తోత్రం చేస్తే ఆయన ఎంతో ప్రీతి పొందారు.
కృష్ణార్జునులు ఇద్దరూ కూడా సంతోషంగా మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ద్రౌపదీదేవి వచ్చి ఆమె యొక్క బాధ చెప్పుకోవడం ప్రారంభం చేసింది. ఎందుచేత ఆనాడు తన భర్తలు 5 కూడా ఆ కపట ద్యూతమునందు ఓడిపోయి వాళ్ళు ద్రౌపదీదేవిని రక్షించలేనటువంటి స్థితి యందు పడిపోతే ఆనాడు ఆమె శరణాగతి చేసింది కృష్ణ భగవాను. శరణాగతికి చాలా విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. శరణాగతి అంటే ఇక మనము ఏ ఉపాయాన్ని ఏ మార్గాన్ని పట్టుకోకుండా మన యొక్క అశక్తతని మాత్రమే వెల్లడించి మన బలహీనతని పరమేశ్వరుడికి చెప్పి పరమేశ్వరుడు మనని రక్షించాలని త్రికరణ శుద్ధిగా చేసినటువంటి ప్రార్థనకి శరణాగతి అంటారు. శరణాగత దీక్ష అని పడుతూ ఉంటారు. అది దీక్ష పట్టేది కాదు. నిజానికి శరణాగతి అనేటటువంటిది నోటితో శ్లోకాలు పద్యాలు చదవడము కాదు. శరణం ప్రపద్యే అంటే శరణాగతి అవ్వదు. శరణాగతి చాలా చాలా కష్టం. శరణాగతి చెయ్యడం అంటే అంత తేలికైన విషయం ఏం కాదు. శరణాగతి చేస్తే పరమేశ్వరుడంతటి వాడు వశుడైపోతాడు. త్రికరణ శుద్ధిగా శరణాగతి చేసినటువంటి భక్తుని యొక్క మాటకి పరమేశ్వరుడు లొంగినవాడై ఎలా భక్తుడు చెప్పాడో అలా ఆయన నడుచుకోవలసి ఉంటుంది. అద్వైతమునందు నయితి 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 అంటూ చిట్ట చివరికి పరమేశ్వరుణ్ణి అనుభవంలోకి తెచ్చుకునేటటువంటి మార్గం ఏదో అది ఈ శరణాగతి మార్గము ఒక్కచోటే కలుసుకుంటాయి. శరణాగతి అంత తేలికైన విషయము కాదు. నేను నా యొక్క బలహీనతలన్నిటినీ కూడా త్రికరణ శుద్ధిగా భగవంతుడికి చెప్పాలి. నన్ను నేను రక్షించుకోలేను అన్న విషయంలో పూనిక పొందాలి. పొంది దాన్ని భగవంతుడికి చెప్పాలి. చెప్పి నువ్వే నన్ను రక్షించాలని అడిగితే దాన్ని శరణాగతి అంటారు. గజేంద్ర మోక్షణంలో చూడండి, గజేంద్రుడు ఇక నన్ను నేను రక్షించుకోలేనని భగవంతుడికి విజ్ఞాపన చేస్తే పరమేశ్వరుడే పరిగెత్తుకొస్తాడు. రుక్మిణీదేవి శరణాగతి చేస్తే శ్రీకృష్ణ భగవానుడు పరిగెత్తుకొస్తాడు. విభీషణుడు శరణాగతి చేస్తే రామచంద్రమూర్తి ఆశ్రయం ఇస్తారు. శరణాగతి అన్నది సనాతన ధర్మమునందు ఒక మహోత్కృష్టమైనటువంటి సిద్ధాంతం. కాబట్టి ఆ ద్రౌపదీదేవి శరణాగతి చేసింది. ఒకానొకనాడు కురుసభలో ఆమె యొక్క వలువలు ఊడుస్తుంటే ఆమె తన మాన సంరక్షణార్థమని కృష్ణ భగవానుణ్ణి మనసులో స్మరించి శరణాగతి చేసింది. శరణాగతి అన్నది ఎంత మెల్లగా చేసినా భగవానుడు వినగలడు. ఎందుకనంటే ఆయన ఎక్కడో ఉండేవాడు కాదు, ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉంటాడు కాబట్టి ఆయనకి వినపడనిది ఏదీ ఉండదు. కాబట్టి వెంటనే ప్రయోజనాన్ని ఇస్తుంది. ఆనాడు యథార్థానికి తనని రక్షించినటువంటి వాడు కృష్ణుడు. కృష్ణుడు రక్షించాడన్న సంతోషం ఒక పక్కన ఉన్నా ఆమె మనసులో ఉండిపోయినటువంటి పెద్ద బాధని ఆమె కృష్ణ భగవానుడితో చెప్పుకుంటారు. చిత్రం చూడండి, కొంతమంది దేహబంధుత్వానికి ఎక్కువ విశేషాన్ని ఇస్తారు. దాన్ని ఎక్కువ ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి విషయంగా భావన చేస్తారు. కొంతమంది దేహబంధుత్వానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరు. భగవంతుడితోడి భాగవతులతోడి సంబంధానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. యథార్థమునకు జీవితంలో దేహబంధువులకు స్థానం ఇవ్వకూడదని లేదు, కానీ భాగవతులతోడి సంబంధము ఏది ఉంటుందో అదే మన అభ్యున్నతికి హేతు అవుతుంది. భగవత్ సంబంధము భాగవత సంబంధము ఈ రెండు అభ్యున్నతికి కారణములు. ద్రౌపదీదేవికి ఎదురుగుండానే దృష్టజ్యుమ్నుడు కూడా వచ్చాడు, అన్నగారు. ఆయనతో కూడా మాట్లాడి తన బాధ చెప్పుకోవచ్చు, కానీ ఆమె దృష్టజ్యుమ్నుడితో చెప్పదు. తన కడుపులో ఇంత బాధ ఉన్నా ఇన్నాళ్ల నుంచి పాండవులకు చెప్పలేదు. ఆమె కృష్ణ భగవానుడికి చెప్పుకుంది. ఎందుకని అంటే వరసకి అన్నగారవుతాడని చెప్పుకున్నది కాదు, కృష్ణ భగవానుని తత్వమేమో ఆమెకు తెలుసు. కృష్ణ భగవానుడు బంధువు కేవలము దేహ సంబంధం చేత ఎక్కడో చుట్టరికంలో అన్నగారు అనుకుంటే సభలో తన కంటి ఎదుట లేని వ్యక్తిని మనసులో స్మరించి శరణాగతి చేసినంత మాత్రం చేత రక్షించగలిగిన సామర్థ్యంతో ఉంటాడని నమ్మవలసిన అవసరం ద్రౌపదీదేవికి లేదు. కాబట్టి ఆమె అలా స్మరించాలంటే దృష్టజ్యుమ్నుడిని కూడా స్మరించవచ్చు. ఆమె కృష్ణ భగవానుని యొక్క భగవతత్వం ఎరిగినటువంటి తల్లి.
అందుకే కారణజన్మురాలు అయోనిజ అగ్నిసంభవ యాజ్ఞశీలి అటువంటి ద్రౌపదీదేవి కృష్ణ భగవానుడు కనపడితే వెళ్ళి ఒక మాట చెప్పింది. కృష్ణ, కర్ణు నగవు లోకగర్హితుండగు దుస్ససేను చేయిది కంటే సికియ పోలె నడరి నా మనంబున అతిదారుణ క్రియ నేర్చుచున్న యది మహీధరుండా. ఈ భూమినంతటినీ ధరించినటువంటి వాడా, నా మనస్సుని ఒకటి కలచివేస్తోంది. అది ఏమిటో తెలుసా? ఇద్దరు నన్ను అవమానించారు. యథార్థమునకు ముగ్గురు అవమానించారు. ఒకడు సంజ్ఞ చేసి అవమానించాడు. తొడ చరిచి వచ్చి కూర్చోమన్నాడు. దానికి విరుగుడైపోయింది. భీముడు ప్రతిజ్ఞ చేశాడు. దుశ్శాసనుడు నా బట్టలే కొలవబోయాడు. దానికి నాకు చాలా బాధ కలిగింది. దానికి భీముడు ప్రతిజ్ఞ చేశాడు. ఈ రెండిటికన్నా నన్ను ఎక్కువ బాధ పెట్టింది ఏమిటో తెలుసా? లోకంలో కర్ణుడు నవ్విన నవ్వు నన్ను ఎక్కువ బాధ పెట్టింది. ఒక మహాపతివ్రత అయినటువంటి స్త్రీ ఎంత బాధపడి, అంత దుఃఖపడి, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆమె సిగ్గుపడేటట్టుగా అంత వెకిలి నవ్వు నవ్వగలిగాడు అంటే అసలు ఎంత ప్రమాదకరమైనటువంటిదో. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా నవ్వడం అన్నది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఒక నవ్వు అంత బాధ పెడుతుందని తెలుసుకున్న ద్రౌపదీదేవి తాను కూడా అలా నవ్వినదే అయితే దుర్యోధనుణ్ణి చూసి తత్పాపమే తనని ఇప్పుడు కట్టి కుడుపుతోందనుకుని ఉండేది. ఈ ఒక్క మాట చాలు ద్రౌపదీదేవి నవ్వలేదనడానికి ప్రబల సాక్ష్యం. మయసభలో దుర్యోధనుడికి భంగపాటు జరిగినప్పుడు ఆమె నవ్వలేదు అని. నిజంగా ఆవిడ నవ్వి ఉంటే కృష్ణుడితో ఇప్పుడు చెప్తుంది, ఒకనాడు నేను నవ్వాను, దానికి భంగపాటుగా ఎప్పటికీ నా జీవితంలో గుర్తుండిపోయేటట్టుగా ఒక వెకిలి నవ్వు కర్ణుడు నవ్వాడు కృష్ణ అని చెప్పుండేది. ఆమె అలా చెప్పలేదు. నన్ను దుశ్శాసనుడు చీర పట్టుకు లాగినప్పుడు పొందిన బాధ కన్నా నాకు యథార్థానికి కర్ణుడు నవ్విన నవ్వే అగ్నిహోత్రం ఎలా కాలుస్తుందో అలా నన్ను లోపల అది స్మరణకు వచ్చినప్పుడల్లా కాలుస్తోంది అంది. వెంటనే కృష్ణ భగవానుడు అన్నాడు, అమ్మా, నా నోటి వెంట వచ్చిన మాట ఎన్నడూ ఊరకపోయేది కాదు. సముద్రములన్నీ ఏకమైన, ఈ భూమండలమంతా కదిలిపోయిన, పర్వతములు ఘూర్నిల్లిన నా మాట పోదు. నేను యథార్థం చెప్తున్నాను. ఈ పాండవులకు ఎవరు కీడు చెయ్యాలని తలపెట్టారో అటువంటి ధార్తరాష్ట్రులు వారి బంధుజనులు కురుక్షేత్ర యుద్ధంలో చాలా భయంకరమైనటువంటి మరణాన్ని పొందుతారమ్మా, నువ్వేమి బెంగ పెట్టుకోవద్దు, నా వాక్కు సత్యం అవుతుంది అని అభయం ఇచ్చారు. వెంటనే దృష్టజ్యుమ్నుడు జోక్యం చేసుకుని అన్నాడు, వినయ విహీనుల దుర్యోధన దుశ్శాసనుల పవనతనయుడు రాధాతనయుని నరుడు ఏను కుంభజునని చంపుదు ఏలవగవ అంబుజనేత్ర. ఓ చెల్లెలా ద్రౌపది, ఎందుకమ్మా ఏడుస్తావు? అది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అంటే. ఎందుకమ్మా ఏడుస్తావు? నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారే వినయ విహీనులు, వాళ్ళకి వినయం తెలియదు. ఆ వినయం తెలియనటువంటి దుర్యోధన దుశ్శాసనుల్ని భీమసేనుడు చంపుతాడు. అలాగే కర్ణుణ్ణి రాధాసుతుండు అంటే కర్ణుడు, ఆ రాధాతనయుని నరుడు అర్జునుడు చంపుతాడు కర్ణుణ్ణి. ఇక ద్రోణాచార్యుల వారిని నేను చంపుతాను ప్రతిజ్ఞ చేశాడు దుష్టజ్యుమ్నుడు. ద్రోణాచార్యుల వారిని నేను చంపుతాను. కాబట్టి ప్రధానమైనటువంటి వీరులందరూ కూడా ఆ కురుక్షేత్ర సంగ్రామంలో పడిపోతారమ్మా, ఎందుకు నువ్వు బాధపడతావు అని అనునయించాడు. అనునయించిన తరువాత కృష్ణుడు జోక్యం చేసుకుని అన్నాడు, ధర్మరాజా, మీరు మణిసభకి వెళ్ళినప్పుడు, మీరు ధార్తరాష్ట్రుల వద్ద జూదం ఆడినప్పుడు నేను లేను. నేను ఎక్కడో దూరంగా ఉన్నాను. నేను ఉంటే ఇలా జరిగేది కాదు. నేను తప్పకుండా జోక్యం చేసుకునేవాడిని. అలా మాయాద్యూతం ఆడకూడదని ధృతరాష్ట్రుడికి, దుర్యోధనాదులకు, భీష్మద్రోణులకు నచ్చ చెప్పి నేను ఆ ఆట ఆపి ఉండేవాడిని. కానీ ఆ సమయానికి నేను చాలా దూరంలో ఉన్నాను. సాల్వునితో యుద్ధం జరుగుతోంది. అప్పుడు నేను ద్వారకానగరం మీదకి దండెత్తినటువంటి సాల్వుని నిగ్రహించడం కోసమని నేను బయలుదేరి వెడుతున్నాను. అది చాలా దీర్ఘకాలం జరిగింది ఆ యుద్ధం.
అందుకని నేను వెనక్కి వచ్చి మిమ్మల్ని ఆదుకోలేకపోయిన నాకు ఆ పరిస్థితిని గమనించే అవకాశం కలగలేదు. కాబట్టి ధర్మరాజా నేను ఆ సమయానికి రాలేదు, ఇప్పటికి రాగలిగానన్నాడు. నిజమే, కృష్ణ భగవానుడు నిజంగా వచ్చి ఉంటేనే రక్షించగలిగిన వాడైతే ద్రౌపదీదేవిని ఎలా రక్షించాడు? ఇప్పుడు ముందు పద్యంలోనే కదూ నేను ద్రౌపదీదేవి శరణాగతి చెప్పాను. మరి ద్రౌపదీదేవిని రక్షించిన వాడు పాండవులను ఎందుకు రక్షించలేదు? అంటే ద్రౌపదీదేవి శరణాగతి చేసింది, రక్షించాడు. పాండవులు ఎందుకు చెయ్యలేదు? పాండవులకు అసలు కృష్ణుడే జ్ఞాపకం రాలేదు. తెల్లవారి లేస్తే ఏ పని చేసినా కృష్ణ భగవానుణ్ణి తీసుకొచ్చి కూర్చోపెట్టి పూజ చేసి అనుమతి తీసుకుంటే తప్ప కార్యనిర్వహణ చెయ్యనటువంటి పాండవులకు అసలు కృష్ణ భగవానుడు జ్ఞాపకమే రాలేదు. అన్ని కష్టాలు పడి ఆఖరికి జూదంలో ఓడిపోయి ద్రౌపదీదేవికి అంత అవమానం జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు కృష్ణుని యొక్క స్మరణం చెయ్యలేదు. దీనిని బట్టి ఏమర్థం అవుతోంది? భగవంతుని యొక్క నామస్మరణము, భగవంతుని యందు భక్తి మనం సంకల్పం చేస్తే వచ్చేవి కావు. వాటికి ముహూర్తాలు ఉండవు. ఇవాళ ద్వాదశి అండి, విష్ణుప్రీతి పాత్రమైనటువంటి తిథి. అందుకని నేను ఇవాళ నుంచి భక్తితో ఉంటానని ముహూర్తం పెట్టుకోవడానికి అది గృహప్రవేశం కాదు, వివాహం కాదు. భగవంతుడు స్మరణలోకి రావడానికి, భగవంతుని యందు భక్తి నిలబడడానికి, భగవంతుడు ఉన్నాడన్న భయంతో తప్పు చెయ్యకుండా ఉండడానికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నవాడికి మాత్రమే సాధ్యం. ఎందుచేత అంటే పోతన గారు భాగవతం చేస్తూ ఒక ఆశ్చర్యకరమైన మాట అన్నారు. ఇంత ప్రపంచాన్ని నిర్వహించేటటువంటి పరమేశ్వరుడు ఎవడో ఒక్కడి చిన్న మనసులో ఎలా కుదురుకుంటాడులే అన్నాడు. అంతటా నిండిపోయిన పరమేశ్వరుడు ఒక్కడి మనసులో కుదురుకుంటాడా? కష్టం కదూ అన్నారు. అంటే ఆయనని స్మరించేటటువంటి అనుగ్రహానికి దూరం కానంత భక్తి తత్పరులై ఉండాలి. ఒకటి అంటే పాండవులు కారా? ఖచ్చితంగా పాండవులు భక్తి తత్పరులే. మరి పాండవులకు ఆ సమయమునందు కృష్ణుడు ఎందుకు స్మరణకి రాలేదు అంటే స్మరణకి రాకుండా ఉండడమే పాండవులకు ప్రయోజనం కనుక. ద్రౌపదీదేవికి స్మరణంలోకి రావడం ప్రయోజనం, కృష్ణుడు పాండవుల స్మరణలోకి రాకుండా ఉండడం ప్రయోజనం. ఎందుకని? స్మరణలోకి రాకుండా ఉన్నాడు కనుక ద్రౌపదీదేవి వరాల యొక్క ప్రభావం చేత రాజ్యం పొందారు. అలా రాజ్యం పొందారు కాబట్టి భీమసేనుడు కోపగించాడు. ఆడది వరాలు కోరుకుంటే ధృతరాష్ట్రుడు ఇచ్చినటువంటి రాజ్యాన్ని మనం ఏలుకోవడం ఏమిటి? మన యొక్క పరాక్రమంతో సామ్రాజ్యాన్ని సంపాదించుకోవాలి కానీ అన్నాడు. అలా అన్నాడు కాబట్టి అనుజ్యూతానికి ధర్మరాజు గారు వెళ్ళాడు కాబట్టి ఓడిపోయాడు కాబట్టి అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశాడు. అరణ్యవాసం అజ్ఞాతవాసానికి వెళ్ళాడు కాబట్టి ఆ ప్రత్యేకమైన పర్వానికి వనపర్వము అని, అరణ్య పర్వము అని, ఆరణ్య పర్వము అని పేర్లు వచ్చాయి. ఎందుకని? వనవాసం చేశారు కాబట్టి వనపర్వం, అరణ్యమునందు తిరిగారు కాబట్టి అరణ్య పర్వం. ఆరణ్య పర్వం ఎందుకైంది అంటే వేదముల యందు ఆరణ్యకములు అని ఉన్నాయి. అంటే అవి ఉపనిషత్తులు. అవి భగవంతుని యొక్క స్వరూప దర్శనం చేయిస్తాయి. ఈ యొక్క పర్వమంతా కూడా భగవంతుని యొక్క స్వరూప దర్శనం, మంత్రోపదేశం, వివిధ రకములైనటువంటి దేవతలు ఎటువంటి ఉపాసనా బలం చేత మనల్ని అనుగ్రహిస్తారు, ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి ఉపాసన ఎలా ఉండాలి, ఈ రహస్యాలన్నింటినీ ఉపనిషత్తులతో సమానంగా చెప్పింది కాబట్టి ప్రత్యేకంగా ఈ పర్వం ఆరణ్య పర్వం. అది దానికి ఆ పేరు రావడానికి కారణం. అందుకే నిన్నటి రోజున ఇన్ని వేల మంది బ్రాహ్మణులకు నేను అన్నం ఎలా పెట్టగలను అని అడిగినటువంటి ధర్మరాజు గారికి ధౌమ్యుడు సూర్యోపాసన చెప్పాడు. సూర్యోపాసన చెప్తే ఆదిత్యుని అనుగ్రహం చేత ఇన్ని వేల మందికి అన్నం పెట్టగలిగినటువంటి స్థితిని ధర్మరాజు గారు పొందాడు. ధర్మరాజు గారే పొందాడా? సూర్య భగవాను నియమంతో ఆరాధించినటువంటి ఎవరైనా అటువంటి స్థితిని పొందుతారా? ఎవరైనా అటువంటి స్థితిని పొందుతారు. అందుకే ఉపనిషద్ రహస్యములను గురు శిష్యుల మధ్య ఉపదేశంగా, గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి ఉపదేశ రూపమైనటువంటి అనుష్ఠాన సంబంధమైన రహస్యములను ఆవిష్కరించినటువంటి పర్వం కనుక ఇది ఆరణ్య పర్వం.
కాబట్టి వాళ్ళు వనవాసానికి వెడితే తప్ప ఎందరో దేవతల యొక్క అనుగ్రహం పాండవులకు రాదు. అంతమంది దేవతల యొక్క అనుగ్రహం పాండవులకు ఉంటే తప్ప భీష్మ ద్రోణ కర్ణాది వీరులను యుద్ధంలో జయించడం సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే తొందరపడి యుద్ధం చేస్తారేమో, వీళ్ళని వనవాసానికి పంపి ఆ వనవాస కాలంలో వాళ్ళు ఖాళీగా కూర్చోకుండా వేదవ్యాసాది మహర్షులు వచ్చి చేసినటువంటి ఉపదేశ కారణం చేత చేసినటువంటి తపస్సు వలన దేవతల యొక్క అనుగ్రహం చేత ద్విగుణీకృతమైనటువంటి అస్త్ర సంపదని పొందిన వారై కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు కాలు పెడితే వీళ్ళు శాశ్వతమైన విజయాన్ని పొంది అధర్మాన్ని రూపుమాపి ధర్మానికి పట్టం కట్టి ధరణీతలానికంతటికీ సార్వభౌములై ధార్మికమైన సామ్రాజ్యాన్ని స్థాపించగలిగిన శక్తి పొందుతారు కనుక శాశ్వతమైన ప్రయోజనము కొరకు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాన్ని తప్పించడానికి కృష్ణుడు పాండవుల యొక్క స్మరణలోకి రాలేదు తప్ప వాళ్ళు భక్తులు కాదు కాబట్టి రాకుండా ఉన్నవాడు కాడు. అది సిద్ధాంతం. అందుకని సభాపర్వం వెనక ఈ పర్వం రావడానికి, ఈ పర్వానికి అన్ని పేర్లు రావడానికి కారణం అది. అందుకే ఈ పర్వం చాలా శక్తివంతమైనటువంటి పర్వం. ఈ పర్వాన్ని విన్న కారణం చేత దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎవరు భక్తి శ్రద్ధలతో వింటారో అలా విన్న వాళ్ళందరికీ కూడా దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే ఆ పర్వం అంత గొప్పది. ఎందరో మహాపురుషులైనటువంటి గురువుల యొక్క పేర్లు వినపడుతుంటాయి. వాళ్ళు వెళ్ళి మంచి మాట చెప్దామని ప్రయత్నం చేస్తే వినని వాడు వాళ్ళ మాటకు పడిపోతాడు. నిన్నటి రోజున మీరు విన్నారుగా, మైత్రేయ మహర్షి మాటకి దుర్యోధనుడు పడిపోవడానికి కావలసినంత పాపాన్ని వండుకోలా ధిక్కరించి. ఎవరు వాళ్ళ మాట విన్నారో వాళ్ళు దేవతల యొక్క దర్శనాన్ని పొందుతారు. దేవతా దర్శనాన్ని పొందడం కాదు, యథార్థంగా మాట్లాడాలి అంటే ఒక్క అర్జునుడిని మీరు తీసుకోండి. ఆరణ్య పర్వానికి ముందు ఉన్న అర్జునుడి బలాన్ని, ఆరణ్య పర్వం తర్వాత అర్జునుడి యొక్క బలాన్ని మీరు అసలు పోల్చడం కుదరదు. శివదర్శనమైన తరువాత ఉన్నటువంటి అర్జునుడు దేవతలను కాని, రాక్షసులను కాని, మనుష్యులను కాని ఎవరినైనా ఓడించగలిగినటువంటి శక్తి సంపన్నుడు. అంతకు ముందున్న అర్జునుడు అంత పరిపూర్ణమైనటువంటి శక్తి కలిగిన వాడు కాడు. ఇంతమంది దేవతల అనుగ్రహానికి వీళ్ళ అరణ్యవాసం కారణమైంది. అలా అనుగ్రహించడానికే కృష్ణుడు వాళ్ళ స్మరణలోకి రాలేదు. అంతే తప్ప పాండవులకు అప్పుడు స్మరణలోకి రాకుండా ఉండడం భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోవడానికి హేతువని చెప్పడానికి అవకాశం లేదు. అందుకే కృష్ణుడు చెప్తున్నది సత్యం. నేను మీ దగ్గరకు రాలేకపోయాను, మిమ్మల్ని నేను రక్షించలేకపోయాను అన్న మాటలో అర్థం నేను మీ స్మరణలోకి వచ్చే అవకాశం కూడా మీకు ఇవ్వలేదు. కానీ అది తాత్కాలికం. ఇక్కడికిప్పుడు చేసినట్టు కనపడకపోవచ్చు ఉపకారం, కానీ శాశ్వతమైన ఉపకారాన్ని మాత్రం పరమేశ్వరుడు ధర్మాత్ములైన పాండవులకు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ధర్మరాజు గారు అన్నాడు, అంత దీర్ఘయుద్ధం ఏం జరిగింది, ఎవరితో యుద్ధం చేశావు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే ఆయన సాల్వుని యొక్క ఆఖ్యానాన్ని చెప్పాడు. సాల్వుడు అని ఆయన ఒకానొకప్పుడు భీష్మాచార్యుల వారి చేత ఓడింపబడ్డాడు. ఆయన శిశుపాలుడికి తమ్ముడు. శిశుపాలుడు రాజసూయ మహాయాగంలో శ్రీకృష్ణ భగవానుడికి చేసినటువంటి అగ్రపూజలో కృష్ణుడిని అధిక్షేపిస్తే కృష్ణుడు తన సుదర్శన చక్ర ధారల చేత శిశుపాలుడి యొక్క తల నరికేశాడనేటటువంటి విషయాన్ని విన్నటువంటి సాల్వుడు కృష్ణుణ్ణి ఎలా అయినా నిర్జించాలనేటటువంటి ఉద్దేశ్యంతో ద్వారకానగరం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఈ సాల్వుడు కాశీరాజు కుమార్తె అయినటువంటి అంబని వివాహం చేసుకోవాలనుకున్నాడు. యథార్థానికి అరణ్యకాండలో ఆ ప్రస్తావన లేదు, కానీ ఒక సమగ్రత కోసం నేను కలుపుతున్నాను. ఆ అంబని వివాహం చేసుకోవాలనుకున్నాడు, కానీ ఈ విషయం తెలియదు. అంబ సాల్వుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటోందని, సాల్వుడు అంబని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని, వాళ్ళిద్దరి మధ్య అనురాగం ఉందని తెలియనటువంటి భీష్మాచార్యుల వారు అంబా, అంబిక, అంబాలికలను తన సోదరుడైన విచిత్ర వీర్యుడికిచ్చి వివాహం చేయడం కోసమని అక్కడ జరుగుతున్నటువంటి స్వయంవరాన్ని పాడు చేసి తన యొక్క బలపరాక్రమముల చేత జయించి 3 పిల్లల్ని తీసుకొచ్చాడు శత్రువులను ఓడించి.
తీరా తీసుకొచ్చిన తర్వాత అంబ నేను సాల్వుణ్ణి వివాహం చేసుకుంటాను, నా మనసు ఆయన ఎందున్నది అంది. ఆయన ఎందున్నది అని తెలిసిన విచిత్ర వీర్యుడు అంబని వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు. అంబని చేసుకోవడానికి విచిత్ర వీర్యుడు ఇష్టపడకపోతే అన్ని కానుకలు ఇచ్చి ఎంతో గౌరవంగా రథం ఎక్కించి సాల్వుడి దగ్గరికి పంపేశాడు భీష్ముడు. ఎవడో గెలుచుకున్న సొత్తు నాకు ముష్టి వేసినట్టుగా తెచ్చిస్తేనే పుచ్చుకుంటానా, నాకు నువ్వు అక్కర్లేదన్నాడు సాల్వుడు. తిరిగి వెళ్ళిపోయినటువంటి అంబ భీష్ముడిని పెళ్లి చేసుకోమని అడిగింది. అటు విచిత్ర వీర్యుడు చేసుకోలేదు, అటు సాల్వుడు చేసుకోలేదు, ఎత్తుకొచ్చింది నువ్వు, అందుకు నువ్వు చేసుకోమంది. నాకు ఆజన్మ బ్రహ్మచర్యం వ్రతం, నేను మా తండ్రి గారికి మాట ఇచ్చాను, అందుకు నేను వివాహం చేసుకోవాలని ఆయన అన్నాడు. సరే, ఆ కథ చాలా దూరం వెళ్ళింది. అది ఎన్ని పుంతలు తొక్కింది, చిట్ట చివరికి ఆ అంబయే శిఖండిగా వచ్చింది. ఆ శిఖండియే భీష్ముని యొక్క పతనానికి కారణమైంది. పతనం అంటే శరీర పతనానికి కారణమైంది. కాబట్టి అటువంటి అంబని వివాహం చేసుకోవాలనుకున్నవాడు సాల్వుడు. ఈ సాల్వుడు శిశుపాలుడిని సంహరించిన కారణం చేత కృష్ణ భగవానుడి మీద పగబట్టాడు. పగపట్టి కృష్ణుడితో యుద్ధం చెయ్యాలని తనకున్నటువంటి సౌంభకము అనబడేటటువంటి ఒక పెద్ద ఆకాశంలో తిరిగేటటువంటి నగరాన్ని ఎక్కి వచ్చాడు. ఆ రోజుల్లో ఆకాశములో తిరుగాడేటటువంటి నగరములు ఉండేవి. త్రిపురాసురులు అని పరమశివుడి చేతిలో హతులయ్యారు వాళ్ళు. వాళ్ళు త్రిపురములు ఆకాశములో తిరుగుతుండగా అందులో తిరుగుతుండేవారు. మీరు శివమహాపురాణంలో విన్నారు. వాళ్ళు ముగ్గురు, ఒకరు బంగారుపురము, ఒకరు వెండిపురము, ఒకరు ఇనుపపురములో తిరుగుతుండేవారు. అటువంటి వాళ్ళు తిరిగినట్టుగానే ఈయన కూడా, ఈ సాల్వుడు కూడా పరమశివుడి గురించి తపస్సు చేసి పొందాడు ఆ నగరాన్ని ప్రత్యేకంగా. దాన్ని సౌభకము అంటారు, కొన్ని చోట్ల సౌభకము అని కూడా రాశారు దాని గురించి. కాబట్టి ఆ సౌంభక నగరం ఆకాశంలో తిరుగుతుంది. దాని మీద ద్వారకా నగరానికి వచ్చాడు. వచ్చి చాలా పెద్ద యుద్ధం చేశాడు. సాంబుడు, ప్రద్యుమ్నుడు మొదలైన వాళ్ళు యుద్ధం చేశారు. ప్రద్యుమ్నుడు ఈ సాల్వుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకుని బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి పడగొట్టాడు. పడగొట్టి అతని యొక్క కంఠాన్ని ఉత్తరిద్దామనుకుంటున్న సమయంలో నారదుడు, వాయుదేవుడు వచ్చారు. వచ్చి ఇతను నీ చేతిలో సంహరింపబడకూడదు, నారాయణుని చేతిలో సంహరింపబడాలి, విడిచిపెట్టమన్నారు. వదిలిపెట్టేశారు ఆ సాల్వుడిని. ఆ సాల్వుడు తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మకి ఈ విషయం తెలిసింది. ద్వారకానగరం మీదకి దండెత్తి వచ్చేట సాల్వుడని. ఆయన ద్వారకానగరానికి వెళ్ళారు. ఎక్కడ ఇళ్ల ముందు ముగ్గులు లేవు, ఎవరు సంతోషంగా లేరు, ఎక్కడ వేద పఠనం లేదు, ఏ దేవాలయంలో అర్చనలు లేవు. అన్ని చోట్ల ద్వారకానగరం అంతా ధ్వంసమైనటువంటి సూచనలు కనపడ్డాయి. ఏం జరిగిందని అడిగారు. సాల్వుడు వచ్చి యుద్ధం చేసి పాడు చేసి వెళ్ళాడన్నారు. సాల్వుడి మీదకి యుద్ధానికి కృష్ణ పరమాత్మ వెళ్ళారు. వాడు ఎంత మాయావి, ఎంత టక్కరంటే ఆ సాల్వుడు, శిశుపాలుడు కూడా ఇంత పెద్ద యుద్ధం కృష్ణుడితో చేయలేదు. అది విచిత్రం. ధర్మరాజా, నేను ఎంత పెద్ద యుద్ధం చేయవలసి వచ్చిందో తెలుసా సముద్రపుటొడ్డున ఆ సాల్వుడితో. అతను మాయలు సృష్టించడంలో అతనిని మించినవాడు లేడు. అతను మా తండ్రి అయినటువంటి వసుదేవుణ్ణి బంధించి తన నగరంలో ఉన్నట్లుగా చూపించాడు నాకు. ఏదో శ్రీరామాయణంలో సీతమ్మ తల్లిని సంహరించినట్టుగా ఇంద్రజిత్తు చూపించినట్టు, రామచంద్రమూర్తి యొక్క తల నరికి తెచ్చినట్లుగా సీతమ్మకి చూపించినట్టు, ఈయన మాయావసుదేవుణ్ణి సృష్టించి తన సౌంభక నగరంలో బంధించి ఉంచినట్లుగా చూపించి, ద్వారకానగరం నుంచి వచ్చినటువంటి ఒక వేగులవాడు కృష్ణ భగవానుడితోటి మన పట్టణానికి వచ్చి అకస్మాత్తుగా ఈ సాల్వుడు వసుదేవుణ్ణి బంధీకృతుణ్ణి చేసి పట్టుకుపోయాడన్నారు. ఆకాశంలో నగరంలో కనపడినటువంటి వసుదేవుణ్ణి చూసి కృష్ణ పరమాత్మ అంతటి వారు రథంలో పడిపోయారు. ఆయనే మాయని వశం చేసుకొని ఉంటాడు. అటువంటి వాణ్ణి మాయి చేశాడు. స్వయంగా కృష్ణుడు చెప్పుకున్నాడు ధర్మరాజుతో. ఎటువంటి యుద్ధం చేశాడో తెలుసా ధర్మరాజా? పరశు పాశాంకుశ కరవాల శూల ముద్గరములు నా మీద తెరల కురిసే, నేనును కడగీయ దానవు శస్త్రముల్ వాయంగ చేసితి, మాయ చేసి వెరవక సాల్వుండు వెండియు నా మీద పరుష శిలావృష్టి కురిసే, వరుస అమర తమ ప్రకాశములతో దుర్దిన సుదిన శీతోష్ణముల్ గదియ చేసి, దితి సుతాధముండు శత సూర్య శతచంద్ర శత సహస్ర వహ్ని తతులు వెలుగంగా, గగనతలము చేసే పగలిది రేయిది అని ఎరుంగా ఐతి మనములోన.
ఎంత భయంకరమైన యుద్ధం చేశాడో తెలుసా ధర్మరాజా? అతను నా మీదకి పరశువులు, గొడ్డళ్ళు, శూలాలు, కత్తులు, గుదియలు కొన్ని లక్షలు కురిపించాడు. వీటన్నిటినీ నేను ఛేదించాను. వాడు నా మీద శస్త్రాల్ని వర్షం కింద కురిపించాడు. అక్కడతో ఊరుకోలేదు. తన మాయ చేత 100 మంది సూర్యుల్ని సృజించాడు, అంత వెలుతురు వచ్చేట్టుగా. ఒకేసారి 1000 మంది చంద్రుల్ని సృష్టించాడు. కొన్ని వేల అగ్నిహోత్రాల్ని సృష్టించాడు. ఒక్కొక్క రోజున కటిక చీకటైపోయి సూర్యోదయం కానటువంటి రోజుల్ని సృష్టించాడు. అసలు సూర్యాస్తమయం కానటువంటి రోజుల్ని సృష్టించాడు. అక్కడతో ఊరుకోలేదు. అసలు ఇది రాత్రి, ఇది పగలు అని తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఎప్పుడు రాత్రి చేసేస్తాడో, ఎప్పుడు పగలు చేసేస్తాడో అతనికే తెలియదు. అంత మాయ చెయ్యగలడు. నాకు ఏది రాత్రో ఏది పగలో నాకు తెలియరాలేదు. ఎవరు చెప్తున్నారు? కృష్ణ భగవానుడు. అంత చండ ప్రచండమైన యుద్ధం చేశాడు. ఆఖరికి నేను అతనితో అదే పనిగా యుద్ధం చేస్తూ దీర్ఘకాలం పోరు కొనసాగితే నా రథసారథి అయినటువంటి దారుకుడు నాతో ఒక మాట చెప్పాడు. ఇటువంటి దుష్టులతో ఎంతకాలం ఇలా దీర్ఘ పోరాటం చేస్తావు, తొందరగా తెమిల్చి పడగొట్టన్నాడు. అప్పుడు నేను నా సుదర్శనాన్ని స్మరించాను. శార్ంగమనేటటువంటి ధనస్సు పట్టుకుని యుద్ధం చేశాడు సాల్వుడితో కృష్ణ భగవానుడు. అయినా వాడు నిర్జింపబడలేదు. అప్పుడు చక్రాన్ని స్మరించాడు. తడయక ఘోరదర్శన సుదర్శన పావకుచే దహింపగా పడి పరమేశ్వరోగ్ర శరపావక దగ్ధ పురత్రయాభమై ఎడరి ధరిత్రి మీద పడియంచడి సౌంభకము అంత సాల్వుడుం పడియ మదీయ చక్ర పటుపాతరయంబున 2 వ్రయ్యలై. ఆనాడు పరమశివుడు విడిచిపెట్టినటువంటి బాణము చేత దెబ్బతిన్నటువంటి త్రిపురములు నేల మీద ఎలా పడిపోయాయో అలా నా సుదర్శన చక్ర ధాటికి తట్టుకోలేక ఆ సౌంభకం అనేటటువంటి నగరము 2 ముక్కలైపోయి కింద పడిపోయింది. దానితో పాటుగానే సాల్వుని యొక్క శరీరం కూడా 2 ముక్కలై కింద పడిపోయింది. ఆ విధంగా నేను సాల్వుణ్ణి సంహారం చేశాను. ఆ సంహారం చెయ్యడంలో నేను చాలా దీర్ఘ పోరాటంలో ఉండిపోవలసి వచ్చింది. అలా ఉండిపోవడంలో నేను వచ్చి నిన్ను రక్షించలేకపోవడం జరిగింది అని ధర్మరాజు గారిని ఓదార్చి అక్కడి నుంచి బయలుదేరి పాండవులను వీడ్కొని తన చెల్లెలైనటువంటి సుభద్రని, మేనల్లుడైనటువంటి అభిమన్యుణ్ణి తీసుకుని ద్వారకా నగరానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ద్రౌపదీదేవి యొక్క అన్నగారైనటువంటి దృష్టజ్యుమ్నుడు, ఉపపాండవులు అంటే ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవులకు ద్రౌపదీదేవి ఎందు పుట్టినటువంటి ప్రతివింధ్యాదులను తీసుకుని దృష్టజ్యుమ్నుడు వెళ్ళిపోయాడు. పాండవులు ఇంద్రసేనుడు మొదలైనటువంటి కేవలం 20 మంది భటులతో, కొన్ని వేల మంది నిత్యాగ్నిహోత్రీకులైన బ్రాహ్మణులతో ఆ కామ్యకవనాన్ని విడిచిపెట్టి ద్వైతవనానికి వెళ్ళిపోయారు. ఆ ద్వైతవనంలోకి ప్రవేశిస్తూ ధర్మరాజు గారు మిగిలిన 4 తమ్ముళ్ళని పిలిచి చెప్తాడు. వాళ్ళేం పరాక్రమంలో తక్కువ వాళ్ళని కారు, అన్నగారిగా ఆయన ప్రేమ. ఇక్కడ సింహ, శార్దూల, శరభాది మృగములు తిరుగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి మాయలు కలిగిన రాక్షసులు తిరుగుతూ ఉంటారు. కాబట్టి నాయన భీమార్జునునకుల సహదేవులారా, మీరు సర్వకాలముల యందు పరాకుతో ఉండండి అన్నాడు. తమ్ముళ్ళ మీద ప్రేమ చేత అరణ్యంలో ఉండేటటువంటి భయంకరమైన పరిస్థితులన్నీ కనపడతాయి ధర్మరాజు గారికి. తమ పరాక్రమం చేత అరణ్యంలో ఉండేటటువంటి అత్యంత సంతోషప్రదమైన విషయాలన్నీ కనపడతాయి మిగిలిన తమ్ముళ్ళకి. అది తేడా. అర్జునుడు అన్నాడు, అన్నయ్య ఆ సంగతి అలా ఉంచు, అసలు ఈ పద్మ సరోవరాలు చూడు, ఈ పర్వతాలు చూడు, వాటి మీద చెట్లు చూడు, కాయలు, పళ్ళు, ఆ అరవిరిసినటువంటి పుష్పాలు, వాటి సౌరభం, ఆ లేళ్ళు, జింకలు, ఇంతమంది మహర్షులు, తపస్సులు, కుటీరాలు, ఎంత అందంగా ఉందన్నయ్య ఈ ద్వైతవనం. మనం సంతోషంగా ఇక్కడ ఉందాం అన్నయ్య అన్నాడు. ఆ ద్వైతవనంలో ఉండగా మహానుభావుడైనటువంటి మార్కండేయ మహర్షి వచ్చారు. ఆయన పేరు చెప్పుకుంటే చాలు పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఆయన యుగ యుగముల నుండి ఉన్నటువంటి వాడు. మార్కండేయ మహర్షి యొక్క ఆయుర్దాయం అంటే అంత గొప్ప ఆయుర్దాయం. అందుకే నీకు మార్కండేయ ఆయుష్ కలగాలరా అని ఆశీర్వచనం చేస్తారు. చంటి పిల్లలకి స్నానం చేయిస్తే మార్కండేయ ఆయుష్ నువ్వు పొందాలి అని ఆశీర్వచనం చేస్తారు. ఆ మార్కండేయుడు వచ్చి ధర్మరాజు గారిని చూసి అంటున్నాడు,
పితృని దేశమ్మున పృథివీశ్వరత్వంబు విడిచి సానుజుడై పవిత్ర చరిత జానకి తోడ్కునిచ్చని వనంబునున్న రఘుకులనందను రాము తొల్లి చూచితి. ఇప్పుడు భూసురవంశపోషకు సాధుజన సత్యు సత్యధర్మ నిత్యు ధర్మజు రమణీయ కీర్తిప్రియు శమవంతు చూచితి. సగర భరత నల యయాతి వైన్య నాభాగులాదిగా ఆదిరాజులెల్లా అధిక ధర్మ సత్యయుక్తి చేసి సకలలోకంబులు వడసి భాగధేయ భాగులైరి. ఆ మార్కండేయ మహర్షి ధర్మరాజుని చూసి అంటున్నాడు, చూడండి, మనం ఎప్పుడైనా ఎవరైనా కనపడితే ఓ మాట అంటాం, మీలా మాట్లాడేవాడిని మీలాంటి మహితాత్ముడిని ఎప్పుడో 50 ఏళ్ల క్రితం చూశానండి, మళ్ళీ ఇన్నాళ్ళకి చూశానంటాం. మన ఆయుర్దాయంలో మనకి స్ఫురణలో ఉన్నంత వరకు ఒక 60 సంవత్సరాల వరకు జ్ఞాపకంలో పెట్టుకుని పోల్చగలం. అంతకు మించి పోల్చడం కష్టం అవుతుంది. ఎందుకంటే స్ఫురణ శక్తి తరిగిపోతుంది. తరిగిపోవడంలో నిజంగా అటువంటి వ్యక్తి ఎవరైనా మన స్మృతి పదంలో ఉన్న చెదిరిపోతుంది. చెదిరిపోయి మీలా ఉండేవాడండి ఒక ఆయన అని తలకొట్టుకోవడంతో సరిపోతుంది. మార్కండేయ మహర్షి పోలిక ఎప్పటిదో చూడండి. తండ్రి గారు చెప్పినటువంటి మాటని పట్టుకుని తమ్ముడితోటి భార్యతోటి అరణ్యవాసానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తిని త్రేతాయుగంలో నేను చూశానయ్యా. నేను విన్నానయ్యా కాదు, మనం విన్నాం, ఆయన చూశాడు. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తుంటే చూశాను. ఇప్పుడు నువ్వు భార్య ద్రౌపదీదేవితో తమ్ముళ్లతో అరణ్యవాసం చేస్తుంటే చూస్తున్నాను. మీ ఇద్దరూ ఒక్కలాంటి వాళ్ళయ్యా. ధర్మానికి కట్టుబడి చేశారు. పరాక్రమం లేక కాదు, శక్తి లేక కాదు. అంటే మార్కండేయ మహర్షి ఎంత ఆనందించి ఉంటాడో ఆ అన్నదమ్ముల్ని చూసి. ఎన్ని ఇళ్ళు కట్టావు, ఎన్ని పొలాలు కొన్నావు, ఎన్ని డిపాజిట్లు వేశావన్నది కాదు, నిన్ను చూసి ఎంతమంది పెద్దలు సంతోషిస్తారు. ఎప్పుడో అప్పుడు చూశానయ్యా, మళ్ళీ నీలాంటి వాడిని ఇప్పుడు చూస్తున్నాను అని అనిపించుకున్నావా జీవితంలో? ఎక్కడో త్రేతాయుగంలో రామచంద్రమూర్తి అనిపించుకున్నారు. మళ్ళీ మార్కండేయ మహర్షి ఆనాటికి ఈనాటికి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత, లక్షల సంవత్సరాల తర్వాత అంటున్నాడు. ఎవరిని? ధర్మరాజు గారిని అంటున్నాడు. అది ధర్మజుని యొక్క సత్యధర్మ నిరతి, ఆయనకున్నటువంటి అధ్యవసాయము, ఆయనకున్నటువంటి పట్టుదల, ఆయనకున్న విశ్వాసము అటువంటివి. కాబట్టి నాయన, నీకు సత్యధర్మ నిత్యుడివి, ఎప్పుడూ సత్యము ధర్మము ఈ రెండూ నమ్ముకుని ఉంటావు. ఏమిటి సత్యధర్మాలంటే? ధర్మము మారుతుంటుంది. మారుతున్న ధర్మాన్ని పట్టుకుంటే మారని సత్యము తెలియబడుతుంది. ఆ తెలియబడమే సత్యం అయిపోవడం. ఈ మాట మీరు జాగ్రత్తగా పట్టుకున్నారో లేదో. మారిపోతున్న ధర్మాన్ని శాస్త్ర విహితంగా పట్టుకోవాలి. ఎందుకని? నేను తండ్రి ముందు నించుంటే కొడుకుగా నా ధర్మాన్ని శాస్త్రం చెప్పినట్టు ప్రవర్తించాలి. నా భార్య ముందు నించుంటే భర్తృధర్మాన్ని శాస్త్ర ప్రకారంగా నిర్వహించాలి. అదొకలా ఉంటుంది, ఇదొకలా ఉంటుంది. రాత్రి ఒక ధర్మం, పగలొక ధర్మం. ఏకాదశి నాడు ఒక ధర్మం, ద్వాదశి నాడు ఒక ధర్మం. ప్రాతకాలంలో ఒక ధర్మం, సాయంకాలం ప్రదోష వేళలో ఒక ధర్మం, మధ్యాహ్నం ఒక ధర్మం. నేను ఎక్కడున్నానన్న దాన్ని బట్టి ధర్మం, దేశాన్ని బట్టి ధర్మం, కాలాన్ని బట్టి ధర్మం. మారుతున్న ధర్మాన్ని శాస్త్ర ప్రకారంగా పట్టుకున్నవాడు ఎవడున్నాడో వాడు మారని సత్యమునందు ప్రవేశిస్తాడు. మారని సత్యమేది? పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ఎరుకలోనికి వస్తాడు. ఆత్మగా ఉన్నది పరమేశ్వరుడే. ఆ ఆత్మ నేనైతే పరమేశ్వరుడు నేనే. ఇక్కడే ఉంది ఆత్మ, అది నేనే. తత్వం అసి, అది నేనై ఉన్నాను, తత్వమసి అన్న మహావాక్యం అనుభవంలోకి వస్తే అది అద్వైతానుభూతి. ఆత్మదర్శనం ఉండదు. ఆత్మదర్శనం అయింది అంటారు. ఆత్మదర్శనం ఉండదు లోకంలో. ఆత్మదర్శనం అవడానికి ఆత్మ కాకుండా ఓడు ఉంటే ఆత్మదర్శనం అవుతుంది. నేను మైకు కాదు కాబట్టి మైకుని నేను చూస్తాను. ఆత్మయే తాను, ఆత్మ అనుభూతిలోకి వస్తుంది. ఎప్పుడూ ఏ విధమైనటువంటి క్షయము, నాశనము లేనటువంటి సత్యమైన వస్తువు ఇది, అది నేను.
నశించిపోయే ఈ శరీరము నేను కాదు అన్న మాట అనుభవంలోకి వచ్చేస్తే, అనుభవమునందు నిలబడితే వాడు సత్యమై ఉన్నాడు. సత్యము నిత్యము, సత్యం శివం సుందరం, అదే పరమాత్మ, అదే నిజమైన ఆనందం, అది నిజమైన సంతోషకారకము, అది ఉద్బుధం చేస్తుంది ఆనందాన్ని. అందుకని సత్యం శివం సుందరం, అటువంటి సత్య ధర్మ నిరతుడవు నువ్వు ధర్మరాజా. ఆ ధర్మం పట్టుకుని సత్యముగా నిలబడడానికి యోగ్యమైన స్వరూపమును పొంది ఉన్నవాడివి. అటువంటి నిన్ను చూసి నేను ఎంత సంతోషిస్తున్నానో తెలుసా? లోకంలో కోట్ల మంది పుట్టారు చెదపురుగులు పుట్టినట్టు, ఎంతమంది రాలిపోయారు, ఎందరో ఎన్ని కోట్ల మందో వెళ్ళిపోయారు. కొంతమంది పేర్లు మిగిలిపోయాయి ధర్మరాజా. సగర, భరత, నల, యయాతి, వైన్య, నాభాగుడు, ఇలాంటి రాజుల పేర్లు మిగిలిపోయాయి. ఎందుకు మిగిలిపోయాయో తెలుసా? వాళ్ళు సత్యధర్మములను పట్టుకున్నారయా. వాళ్ళందరినీ నేను చూశాను, ఇవాళ నిన్ను చూస్తున్నాను, చాలా సంతోషంగా ఉందో. నీ సత్యధర్మములు నిన్ను కాపాడతాయి, ఏమీ బెంగపెట్టుకో. తమ్ముళ్లతో వనవాసం నీకు సకల శ్రేయోభివృద్ధికి మార్గాన్ని సుగమం చేస్తుంది. యావత్ ధరణీ మండలానికి పరిపాలకుడవుతావు ఒకనాడని ఆశీర్వదించి మార్కండేయ మహర్షి బయలుదేరారు. మార్కండేయ మహర్షి యొక్క అనుగ్రహాన్ని పొందడం అంటే ఇంకంతకన్నా ఏం కావాలి జీవితంలో? మీరు ఎక్కడికి వెళ్ళండి, సాధారణంగా మార్కండేయ మహర్షి ప్రతిష్ఠించినటువంటి శివలింగం తప్పకుండా పెద్ద పెద్ద క్షేత్రాలన్నిటిలో కనపడుతుంది. మనకి ఆంధ్రదేశంలో శ్రీకాళహస్తి క్షేత్రంలో మనం ప్రదక్షిణం చేస్తూ వెళుతున్నప్పుడు, మనం అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం కోసం కుడి చేతి పక్కకి తిరుగుతున్నప్పుడు ఎడం చేతి వైపు కొంచెం వెనక్కి వస్తే ఎడం చేతి వైపు గట్టు మీద ఉంటుంది మార్కండేయ మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం. కాబట్టి అటువంటి మార్కండేయ మహర్షి ఆశీర్వదించి వెళ్ళారు. ఆయన వెంట బకదాల్భ్యుడు అనబడేటటువంటి మహర్షి వచ్చారు. ఆయన వచ్చి, నాయన అరణ్యవాసం చేస్తున్నాను, తమ్ముళ్లతో కలిసి ఏదో వనమృగములు తిరిగినట్టుగా తిరుగుతున్నాను, జింక చర్మం కట్టుకుని ఉన్నాను, కందమూలాలు తింటున్నానని బెంగపెట్టుకోకు. నీ అభ్యున్నతి కొరకే వచ్చింది ఈ వనవాసం, నీ తమ్ముళ్ళ అభ్యున్నతి కొరకే వచ్చింది ఈ వనవాసం. కాబట్టి నా మాట నమ్ము. దుష్టులైనటువంటి దుర్యోధనాదులు మడిసిపోతారు. ఈ వనవాస కారణం చేతనే మీరు పరమేశ్వరానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది రాబోయేటటువంటి కాలంలో ఈ ధరణీ మండలానికి అంతటికీ పరిపాలకులవుతారని ఆయన ఆశీర్వచనం చేసి వెళ్ళాడు. ఎందుకు ఇవన్నీ చెప్పడం మనకి? వీటిని విడిచిపెట్టకూడదా? ప్రధాన కథ యందు అంతర్భాగం కాదని వదిలిపెట్టకూడదా? వీటిని వదిలిపెట్టకూడదు. ఎందుకో తెలుసా? పాండవులు కూడా మనుష్యులే, మీరు ఎదర చూద్దురు కానీ వాళ్ళు కూడా మనుష్యులైన కారణం చేత వాళ్ళ మనసులో ఒక భావన ఉంటుంది. అంతంత అంతఃపురాల్లో ఉన్నాం, అన్ని చీనాంబరాలు కట్టుకున్నాం, అంత వైభోగం అనుభవించాం. 13 సంవత్సరములు దుర్యోధనుడికి మాటిచ్చామని మన అరణ్యంలో ఉండవలసిన కర్మ మనకేంటి? మన పరాక్రమంతో ఎదురు తిరిగితే వాడు కపటజ్యూతంలో పొందాడు అవన్నీ. పరాక్రమంతో ఎదురు తిరిగితే ఏం చేస్తాడు? 13 ఏళ్ళకి యుద్ధం ఎందుకు ఇప్పుడు చేస్తే? మడిసిపోడా? రాజ్యం మనది కాదా? ఏమిటి కర్మ? ఎందుకు వచ్చింది మనకి వనవాసం అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించడం ధర్మం నుండి ఎప్పుడైనా చ్యుతిని పొందడానికి కారణమైపోవచ్చు. అలా అయిపోకుండా ఉండాలి అంటే మహాత్ములైన వాళ్ళు వచ్చి హెచ్చరిక చేస్తూ వెడుతూ ఉండాలి, మీరు సక్రమ పథంలోనే ఉన్నారు అని గుర్తు చేస్తూ ఉండాలి. అందుకే మహర్షులు వచ్చి మళ్ళీ మళ్ళీ ఆశీర్వచనం చేస్తారు. వాళ్ళ వాక్కే పాండవులకు అంగరక్ష, పాండవుల్ని అంత స్థాయికి తీసుకెడుతోంది. కాబట్టి ఆ బకదాల్భ్యుడన్న మహర్షి కూడా వచ్చి ఆశీర్వచనం చేసి వెళ్ళారు. ఒకనాడు ధర్మరాజు గారు కూర్చుని ఉన్నాడు. ద్రౌపదీదేవి వచ్చింది. నేను మీతో అన్నాను కదా ఎందుకు ఇంతమంది మహర్షులు రావలసిన అవసరం ఉంటుంది అని. దాని అవసరం ఎక్కడుందో చెప్తున్నారు వ్యాసుల వారు, చెప్తున్నారు నన్నయ్య గారు. ద్రౌపదీదేవి ధర్మరాజు దగ్గరికి వచ్చింది. వృద్ధు కొడుకు పలుకులు విని క్రూరుడై పాపబుద్ధి చేసి మిమ్ము భూతలంబు విలువరించి రాజ్య విభవంబు కొని ఇప్పుడలుక చెడి శుచిత్తుడయ్యనొక్కో. మామయ్య గారు అనలేదు, పెదమామయ్య గారు అనలేదు ద్రౌపదీదేవి. అంటే ఆవిడ కడుపుకి ఎంత బాధ కలిగిందో, కడుపు కంటే నా ఉద్దేశం మనసుకి అని, ఎంత బాధ కలిగిందో. ఆవిడ ఏమని సంబోధించిందంటే, వృద్ధు, ఆ ముసిలాయన ఉన్నాడే
ఆయన కొడుకు పలుకు విని క్రూరుడై దుర్యోధనుడి మాటలు విని వాడి పేరు కూడా ఎత్తలేదు ఆవిడ. మీరు చూడండి, లోకంలో చాలా అసహ్యం వేసేస్తే వాడి పేరు ఎత్తడు. తెలుగులో అందుకే ఒక నానుడి కూడా ఉంది, వాడి పేరు ఎత్తనండి నేను అంటే. అంటే అసలు నోటితో నేను ఉచ్చరించను వాడి పేరు. అంత అసహ్యం పుట్టేసిందనమాట. ఇంకా అంత అసహ్యం పుట్టిందనడానికి గుర్తేమిటో తెలుసా? పేర్లు వాడకుండా పద్యం చెప్పడం. రుక్మిణీదేవి చెప్పింది అలా భాగవతంలో. ఎక్కడ పేరు చెప్పకుండా శిశుపాలుడిది మూర్ఖుడు, హీనుడు అంటూ మాట్లాడింది. అలా ఎంతైనా పెదమావ గారు కాబట్టి అనలేక ఆ ముసిలాడు అని మొదలెట్టింది. వృద్ధు కొడుకుల పలుకు విని క్రూరుడై ఆ దుర్యోధనుడి మాట విని అందో. ఎందుకని? అమ్మ వాడి పేరు కూడా ఉచ్చరించదు ఆవిడ. మహాపతివ్రత మనస్సులో అంత ఖేదమునకు కారణమైన వాళ్ళు భూమి మీద 10 కాలాలు అన్నం ఎలా తింటారు? అది ఆ పద్యానికి అర్థం. ద్రౌపదీదేవి మాట్లాడుతోందని మీరు చదవకూడదు ఆ పద్యాన్ని. కౌరవులు అంటే పాండవులు కూడా కౌరవులు అవుతారు. కానీ ధృతరాష్ట్రుడు ఆయన బిడ్డలు ఈ భూమి మీద ఎంతకాలం ఉంటారు అంటే ఎంతమంది పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొందారు. వరుసగా కనబడుతోంది. మార్కండేయుడు, భగదాల్భ్యుడు వీళ్ళందరూ పాండవులను అనుగ్రహిస్తున్నారు. ధృతరాష్ట్రుడిని ఎవరైనా అనుగ్రహిస్తున్నారా? పక్కన పెట్టండి, మైత్రేయుడు శపించాడు. వ్యాసుడు వస్తే విన్నవాడు లేడు. సాక్షాత్ వేదవ్యాసుడి మాట. ఇక ద్రౌపదీదేవి పేరు కూడా ఎత్తదు అంటే ఇంకెంతకాలం ఉంటారని దాని అర్థం. వీళ్ళ అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తవుతూ ఉండడం, ధార్తరాష్ట్రుల ఆయుర్దాయం క్షీణించిపోవడం, అది అక్కడ ఉన్న విశేషం. ధర్మానుష్ఠానము చేత వీళ్ళ బలం పెరగడం, వీళ్ళు కష్టపడడానికి చేసినటువంటి మాయాద్యూతం వలన వాళ్ళ పాపం పెరగడం, వీళ్ళకి వాళ్ళు అందంగా వండబడుతున్నారు. ఇది వాళ్ళకి తెలియక భోగిస్తున్నాం అనుకుంటున్నారు. లోకంలో ఎక్కడైనా అంతే. ఒకడిని ఏడిపించి నువ్వేదో తెచ్చి నువ్వు అనుభవిస్తున్నది నేను అనుభవిస్తున్నాను నువ్వు అనుకుంటావు. కానీ వాడి ఏడుపు ఏడిచి వాడు ఏడుస్తున్న కొద్దీ నువ్వు పడిపోవడానికి కావలసినంత పాపం వండబడుతూ ఉంటుంది నీ ఖాతాలో. అందుకే ఒకడు ఏడిచేటట్టుగా ఎవడిది తెచ్చి మనదిగా అనుభవించకూడదు. మనకు బలం ఉంది కదా అని. బలం ఉన్నా బుద్ధున్నా ఆ పనులు చేయకూడదు, చాలా తప్పవి. కాబట్టి మిమ్ము భూతలంబు వెలువరించి రాజ్య విభవంబు కొని ఇప్పుడు అలుక చెడి సుచిత్తుడయ్యనొక్కో. మిమ్మల్ని పాండవుల్ని ఈ భూమండలం మీద పరిపాలన చెయ్యకుండా చేసి అడవులకు పంపించేశాడు కదా, ఇప్పటికైనా కడుపులో కోపం తగ్గి ప్రశాంతంగా ఉంటాడంటారా అని అడిగింది. అడిగి ఆ దురాత్మ హృదయమది అయపాషాణ నిష్ఠురంబు ధర్మ విధులు మిమ్ము అట్లు కొడుకు లెగ్గులాడంగబోయిన వలదనండ కలహవాంఛ చేసి. ఆవిడికి ఎంత బాధ వేసిందో మనసులో. ఆ దురాత్మ హృదయము అది అయపాషాణము. ఆ దురాత్మ ఎవరు? మళ్ళీ పేరు చెప్పలేదు. ఆ ధృతరాష్ట్రుడు ఉన్నాడే, ఆయన యొక్క మనస్సు అది మనస్సు కాదు, అది అయపాషాణం. అది ఇనప ముద్ద, అది బండరాయి, అది కరగదు. అందుకే నిష్ఠురంభు ధర్మనిధుల మిమ్ము అట్లు కొడుకు లెగ్గులాడంగబోయిన వలదనండ కలహవంచ చేసి. అందుకే మిమ్మల్ని తన కొడుకులు తూలనాడుతుంటే, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే, తప్పురా మీరు అలా మాట్లాడచ్చా అని ఒక్క మాట అనలేకపోయాడు. తన గురించి కాదు ఆవిడ ఏడుస్తున్నది, తన భర్తల గురించి. అది ఆమె పాతివ్రత్యం, అది ఆవిడ బాధ అని భవదాజ్ఞానిగళంబున తవిలి పరాక్రమము విడిచి ధరణీశ్వర నీ యువరజులు ఇడుమలబడికడు చివికిరి చెరబడిన సింహ శిశువుల భంగిన్. నువ్వు ఇలా అన్నావు, వద్దురా అన్నావు. ఇలా నువ్వు అన్నందుకు ఆగిపోయారు నీ 4 తమ్ముళ్ళు, తెలుసా ధర్మరాజా? నువ్వే ఇలా అనుంటే వాళ్ళు ఎవరు ఉండుండేవారు కాదు. నువ్వు ఇలా అనలేదు, ఇలా అన్నావు. వాళ్ళు నీ యందు ఎంత భక్తి ప్రపత్తులు కలిగిన వాళ్ళు ఆలోచించు. వాళ్ళు సింహం పిల్లలు లాంటి వాళ్ళు. ఇవాళ
వాళ్ళని తీసుకెళ్ళి బోనులో పెట్టిన సింహం పిల్లల్లా ఉన్నారు. బోనులో పెట్టిన సింహం పిల్లే, కానీ లోపల నేనుగా బతకలేకపోతున్నానని బాధపడుతున్న సింహం పిల్ల ఎలా ఉంటుందో అలా బాధపడుతున్నారు. ఎందుకని అన్న నీ చేతి సంజ్ఞ వాళ్ళకు అడ్డొస్తోంది. నీకు కోపం రాదా? ఇలాగే అంటావే, చక్కగా అరణ్యవాసం చేస్తూ గడిపేస్తున్నావే. ఏరా మనకెందుకురా ఈ కష్టాలని నువ్వు ఒక్క మాటను, వాళ్ళు వెళ్ళి పడిపోరు దుర్యోధనాదుల మీద? ఎన్ని సుఖాలు అనుభవించవలసిన వాళ్ళయా? పట్టుపాన్పుల మీద పడుకోవలసినటువంటి వాళ్ళు కటిక నేల మీద పడుకుంటున్నారు. మృష్ణాన్న భోజనం చెయ్యవలసిన వాళ్ళు మునుల్లా కందమూలాలు తెచ్చుకుని తింటున్నారు. అనేక మంది మహారాజులు వచ్చి ప్రతిరోజు పాదపీఠం మీద పెట్టబడినటువంటి నీ పాదములకు నమస్కరించినటువంటి కారణం చేత రాజుల యొక్క కిరీటములలో పొదగబడిన మణుల కాంతుల చేత ఎరుపెక్కవలసిన నీ పాదములు అరణ్యములలో తిరిగిన కారణం చేత పర్వతముల యొక్క గైరికాది ధాతువులు అంటుకుని ఎరుపెక్కి ఉన్నాయి. 10,000 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టి బంగారు పాత్రలలో వాళ్ళు ఆచమనం చేసి భోజనం చేసిన తరువాత బ్రాహ్మణోచ్ఛిష్టంగా భోజనం చేసే అలవాటు ఉన్న నువ్వు పచ్చి ఆకు పెట్టుకుని దాని మీద భోజనం చేస్తున్నావు. ఎక్కడో అంతఃపురంలో కమ్మని భోజనం చెయ్యవలసినటువంటి ధర్మరాజా ఇవాళ దుంపలు, తేనె, కాయలు, పళ్ళు ఏరుకు తెచ్చుకు తింటున్నావు. 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి భీమసేనుడు కేవలం కాయలు, పళ్ళు, దుంపలు తిని చిక్కిపోయాడు. 5 బాణములను ఏకకాలంలో ఏ చేతితోనైనా విడిచిపెట్టగలిగినటువంటి కవ్వడి అయినటువంటి పార్థుడు, అర్జునుడు ఇవాళ తన గాంధీవానికి, తన పౌరుష పరాక్రమాలకి, తన ధనుర్విద్యకి అవకాశం లేక జంతువుల వెంట పరిగెత్తి బాణాలు వేసుకుంటున్నాడు. సౌఖ్యాలకే అలవాటు పడినటువంటి నకుల సహదేవులు పరమదీనులై అరణ్యవాసం చేస్తున్నారు. మనుష్యుని యందు 2 ఉంటాయి, ఒకటి ఓర్పు, 2 పరాక్రమము. ఈ 2 ఒకదాన్ని ఒకటి ఆపుకుంటూ ఉంటుంది. ఎంతో పరాక్రమం ఉన్నవాడు విజృంభించలేదంటే కారణం ఏమిటి? ఓర్పు. ఓర్పు పట్టి తేజస్సుని అణిచేసుకుంటున్నాడు. ఒకానొకప్పుడు బలిచక్రవర్తి తన తాతగారైన ప్రహ్లాదుడిని అడిగాడు, ఓర్పు గొప్పదా పరాక్రమం గొప్పదా అని అడిగాడు. ఊరేయ్, ఎంతో పరాక్రమం ఉండి కూడా అర్ధరహితంగా ఓర్పు పట్టడం మంచిది కాదు. ఎంతో పరాక్రమం ఉంది కదా అని ఓర్పు విడిచిపెట్టి యుద్ధానికి వెళ్ళడము మంచిది కాదు. ఎంత ఓర్పు పట్టాలో అంత ఓర్పు పట్టాలి. ఎప్పుడు పరాక్రమం ప్రదర్శించాలో అప్పుడు పరాక్రమం ప్రదర్శించాలి. రెండిటినీ నమ్మాలి తప్ప, రెండిటినీ ప్రదర్శించాలి తప్ప ఏదో ఒకటి పట్టుకుని రెండవదాన్ని